నమస్కారం. భోగి శుభాకాంక్షలతో డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడ నగరానికి వన్నె తెచ్చేలా ఈ ప్రాంతం ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ప్రజలకు ఇతర ప్రాంతాల నుండి నగరానికి వచ్చిన ప్రజలకు ఈ ఫుడ్ స్ట్రీట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏం తినేట్టు లేదు, ఏం కొనేట్టు లేదు అనే తెలుగు సినిమాలోని పాటను జగన్ అక్షర సత్యం చేశారని మండిపడ్డ ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముగిసిన చిరంజీవి భేటీ, 1:20 పాటు చర్చ. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద 1.45 కోట్లతో ఈట్ స్ట్రీట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ అనిత హాజరై చేతుల మీదుగా ప్రారంభించారు. విజయవాడ నగరానికి వన్నె తెచ్చేలా ఈ ప్రాంతం ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ప్రజలకు ఇతర ప్రాంతాల నుండి నగరానికి వచ్చిన ప్రజలకు ఈ ఫుడ్ స్ట్రీట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు, కోవిడ్ తగ్గిన తర్వాత ప్రజలకు ఈట్ స్ట్రీట్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. బీఆర్టీఎస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరొక ఫుడ్ స్ట్రీట్ ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా వీఎంసీ కమిషనర్ ను కోరుతున్నామన్నారు. ఈరోజుతో ఆ పేరు రద్దయిపోతుంది అనమాట. దీన్ని నూతనంగా ఈట్ స్ట్రీట్ అని చెప్పని నామకరణం చేయడం జరిగింది. ఇది నగరంలో చాలా ఉపయోగం. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే సుబ్బారావు, ఇంకా మిత్రులందరూ కూడా ఏంటంటే దీన్ని ఈ క్రెడిట్ గోస్ టు విఎంసీ కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి 1,45,00,000 రూపాయలతో, బహుశా 1,50,00,000తో దీన్ని ఆధునీకరించి ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉండే విధంగా ఈట్ స్ట్రీట్ని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు కూడా చాలా శ్రద్ధతో దీన్ని నగరంకే తలమానికంగా నగరపాలక సంస్థ ప్రజలకు అందించేటటువంటి సేవల్లో ఇది ప్రధానంగా ఈట్ స్ట్రీట్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క ఉపయోగం చాలా ఉంది. 10:30 కల్లా నగరంలో మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇతర ఊళ్ళ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, ట్రైన్స్లో వచ్చేవాళ్ళు, బస్సులో వచ్చేవాళ్ళు, గెస్టులు, విజయవాడకు వచ్చేటటువంటి గెస్టులు ఎవరు కూడా ఆహార పదార్థాలు దొరకట్లేదని బాధపడకూడదనే ఉద్దేశంతో దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే విష్ణు గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ ప్రసన్న గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్ట్రీట్ని చాలా అందంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మాదిరి చేశారు. ఈ స్ట్రీట్ని చాలా బాగుంది. ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్ట్రీట్ అన్నది మనకి పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యే ఒక ప్లేస్గా మన కోవిడ్కి ముందు ఉండేది. చాలామంది నైట్ 9 o'clock నుంచి 1 o'clock దాకా ఇక్కడ ఉన్న పుష్ కార్ట్స్, ఫుడ్ స్టాల్స్ ఏది ఉన్నాయో
చాలామంది వచ్చేవాళ్ళు, సరదాగా వచ్చి చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. సో పబ్లిక్ రెస్పాన్స్ చూసి ఇక్కడ చక్కగా ఒక ఈట్ స్ట్రీట్ని ఫార్మల్గా మనం చేయిస్తామని డిస్కషన్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సజెషన్ మీద కూడా మంచిగా ఇది డిజైన్ చేసి ఇది తయారు చేయడం జరిగింది. దాదాపు 1.45 crores అంటే 1,45,00,000 దీనికి ఖర్చు చేసి దీన్ని మంచిగా తయారు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మల్లాడి విష్ణు గారు మరియు రెస్పెక్టెడ్ సిపి సార్ ఇద్దరు కూడా వచ్చి ఈరోజు ఈ ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. నడిబొడ్లో ఈ స్ట్రీట్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది జగన్ గారికి మాత్రమే సాధ్యం. ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇది చేయడానికి కమిషనర్ గారి దగ్గర ఎంతో కృషి చేశారు. కృషి చేసి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని అభివృద్ధి చేసి మరీ చూపించారు. గత ప్రభుత్వం అయితే ఇది తీసి పక్కన పడేశారు. ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉన్నదనేది వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఆనందదాయకమైన విషయం జరిగింది. ఈట్ స్ట్రీట్ ఒక అధునాతన స్టైల్లో, ఇంటర్నేషనల్ స్టైల్లో ఎమ్మెల్యే గారు, నగరపాలక కమిషనర్ గారు ఒక ఆలోచనతో ఒక వినూత్న రీతిగా ఉన్న దాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలో ఆలోచించి చేసిన ప్రాజెక్ట్ ఇది ప్రజల కోసం, ప్రజలకు ఆనందంగా ఉండటం కోసం, వాళ్ళ సౌకర్యం కోసం ఏర్పాటు చేసింది. ఇంతకుముందు దీన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళే తీసేయడానికి రెడీ అయితే మా వైఎస్ఆర్సీపీ పార్టీ కమిషనర్ ముందు ధర్నా చేసి ఇది పోకుండా ఈ ఫుడ్ కోర్ట్ని ఇక్కడే ఉంచి దీన్ని అధునాతనంగా ఏర్పాటు చేసి ఈట్ స్ట్రీట్ ఒక ప్రజలకు సౌకర్యవంతంగా వాళ్ళకి రిలాక్స్గా ఉండే పద్ధతిలో ఏర్పాటు చేసి ఇక్కడ చూస్తున్నారు. నాడు నేడు ఇంతకుముందు ఫుడ్ కోర్ట్ ఎలా ఉండేది, ఈట్ స్ట్రీట్ ఇప్పుడు ఎట్లా మారింది, ఇవన్నీ మీ అందరికీ కళ్ళకు ముందర కనిపిస్తూ వేరే ఏయో మాటలు నమ్మద్దు. ప్రజలకు మేము ఏం చెప్పామో ఏం చేస్తున్నాం అన్నీ చేసి చూపిస్తున్నాం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఈట్ స్ట్రీట్ అనేది నూతనంగా మరి 1,45,00,000 రూపాయల ఖర్చుతో మరి ఇక్కడ లైటింగ్ కానివ్వండి, అట్లాగే ఫ్లోరింగు, ఆధునికమైనటువంటి డిజైన్స్తో మరి కమిషనర్ గారు ఈ ప్లాన్ ఇవ్వడం చాలా సంతోషం. అట్లాగే మరి గతంలో ఫుడ్ కోర్టు, ఇప్పుడు కూడా మరి ఫుడ్ కోర్ట్ రన్ చేయాలి. మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి సుమారుగా 1,45,00,000 రూపాయలు ఖర్చు పెట్టినందుకు నగర ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇది ఉంటుందని తెలియజేస్తూ అందరూ వినియోగించుకోవాలి. అట్లాగే మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారికి, అట్లాగే ఎమ్మెల్యే గారికి, దీనిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు చేయూతను అందిస్తున్నట్లు ఫ్లష్ అకాడమీ నిర్వాహకులు సంతోషి శ్రీకర్ తెలిపారు. బందర్ రోడ్లోని జేడ్ సూట్ హోటల్ నందు ఫ్లష్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రావీణ్యం పొందిన మహిళలకు ధృవపత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ తమ అకాడమీలో మహిళలకు మేకప్, హెయిర్ స్టైల్, బ్యూటీషియన్ కోర్సు, శారీ డ్రాపింగ్ వంటి వాటికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ శిక్షణలో భాగంగా విజయవాడలో ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించి ధృవపత్రాలు అందజేసినట్లు చెప్పారు. మహిళలు ధైర్యంగా నిలబడడానికి, స్వతంత్రంగా తమ కాళ్ల మీద తాము నిలబడడానికి, ఉపాధి కల్పించడానికి ఫ్లష్ అకాడమీ ఎంతగానో సహాయం చేస్తుందన్నారు.
ప్లష్ బొటీక్ అండ్ బ్యూటీ లాంచ్ అని చెప్పి ఒక స్టోర్ ఓపెన్ చేశాను. ఇది ఒక బ్రైడల్ స్టోర్. చాలా కొత్త కాన్సెప్ట్తో ఓపెన్ చేశాను. ఇండియాలో కూడా ఏ స్టోర్ కూడా ఒకే స్టోర్లో బొటీక్, బ్యూటీ లాంచ్, బ్రైడ్కి సంబంధించిన అన్నీ దొరికేటట్టు ఇప్పుడు దాకా ఏ స్టోర్ లేదు. సో అలా ఒక కొత్త కాన్సెప్ట్లో చెన్నైలో లాంచ్ చేశాను. ఒక ఆఫ్టర్ 6 to 8 years వచ్చి బాగా రీచ్ అయింది. అకాడమీ స్టార్ట్ చేశాను. అకాడమీ వచ్చి ప్లష్ అకాడమీ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్. నా దగ్గర చదవడానికి చాలామంది వరల్డ్ వైడ్ నుంచి వచ్చి క్లాస్లో జాయిన్ అయ్యి చదువుతారు. బట్ ఎప్పుడు కూడా తెలుగులో మన విజయవాడలో, మన హైదరాబాద్లో, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, బికాస్ అక్కడే నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి తెలుగులో మనం ఏదైనా చేయాలి, తెలుగు పీపుల్కి మనం ఏదైనా చేయాలి అని ఎప్పుడు ఉంటుంది నా లోపల. నేను పుట్టి పెరిగిందంతా చెన్నై, తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేను ఎప్పుడు ఇంట్లో మాట్లాడలేదు. తెలుగు చిన్నప్పటి నుంచి తమిళే మాట్లాడతాను. నేను పెళ్లి చేసుకున్న ఇల్లు వచ్చి చూసానంటే ప్రసాద్ బాబు గారు సన్, నా హస్బెండ్. సో ప్రసాద్ బాబు గారు కోడలు నేను. సో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తెలుగు స్టార్ట్ అయింది. తెలుగు ఇంట్లో మాట్లాడి ఇప్పుడు ఈ తెలుగు వస్తుందన్నమాట. సో ఇక్కడ మీనా అకాడమీ అని చెప్పి మా చిన్న అత్తగారు ఇక్కడ సలూన్ పెట్టుకున్నారు. సో వాళ్ళతో పాటు అసోసియేట్ చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నా ఫస్ట్ మాస్టర్ క్లాస్ ఇక్కడ చేశాను. 5 days కోర్స్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, బేసిక్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ దాకా అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పించడానికి ఇక్కడ వచ్చాను. సింగనగర్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్-ఎమ్మెల్యే బొండా ఉమా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు అనే తెలుగు సినిమాలోని పాటను జగన్ అక్షర సత్యం చేశారన్నారు. టీడీపీ హయాంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న నిత్యావసర సరుకుల ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయంటూ మండిపడ్డారు. రైతు పండించే వరి మొదలు కందిపప్పు, ఆవగింజల వరకు దేనికి గిట్టుబాటు ధర లేదన్నారు. కొనబోతే మాత్రం ధరలు బగ్గుమంటున్నాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న అమాత్యుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. నిత్యావసర ధరలు పెరగడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి ఖర్చు భారీగా పెరిగిందని, ఒక్కో కుటుంబంపై 3,000 నుంచి 4,000 వరకు అదనపు భారం పడిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తున్నట్లు ప్రకటించి వ్యాట్ పెంచడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 3 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో పేదవాడి జీవితాలు తలకిందులైనవి. పేద మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితికి ఇవాళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల నిత్యావసర ధరల సరుకులు అమాంతం రెట్టింపైన గత 2014-2019 కాలంలో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఒక స్వర్ణయుగం. చేతి నిండా పన్నుండే, జోబుల నిండా డబ్బులుండే, నిత్యావసర ధరల సరుకులన్నీ కూడా అదుపులో ఉండేవి. ఇవాళ చేద్దామంటే పనులు లేవు, ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. 50 రూపాయలు ఉన్న కందిపప్పు ఇవాళ 120 రూపాయలు అయిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ ముగిసింది. 1:20 నిమిషాల పాటు జగన్, చిరంజీవుల మధ్య సమావేశం జరిగింది. సినీ ఇండస్ట్రీ సమస్యలను సీఎం జగన్ దృష్టికి చిరంజీవి తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందకరంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడిగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ అయిన చిరంజీవి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పండుగ పూట సీఎం జగన్తో ఆనందకర భేటీ జరిగిందన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను సీఎంకు వివరించినట్లు చెప్పారు. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉందన్నారు. అగమ్య గోచర పరిస్థితి ఏర్పడిందని, ఏం జరుగుతుందో అసంతృప్తి ఒకవైపు, ఇండస్ట్రీకి మేలు చేద్దామనే తమ ఉద్దేశమని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు కొలిక్కి రాని ఈ సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలో వినడం కాదు, రెండవ కోణంలోనూ వినాలని ఆయన అన్నారని అన్నారు.
మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ జేహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం హర్షణీయమని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. దశాబ్దం నుండి వివిధ రూపాల్లో నిరుపేదలకు సేవలు అందించడంతో పాటుగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం అభినందనీయమని హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను ఆయన అభినందించారు. జనవరి చలిలో ఉండేటువంటి పేదవాళ్ళందరికీ కూడా వారి యొక్క కష్టాన్ని తెలిసినటువంటి వెంకటరెడ్డి గారు విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్ అనేటువంటి దాంతో ఒక అసోసియేషన్ ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ రోజున పేదవారందరికీ కూడా దుప్పట్లు పంచడం అనేటువంటి జరిగింది. సేవా దృక్పథం ఉండేటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకున్నట్లయితే మనకున్నంత వరకు కూడా కొంతవరకైనా కానీ ఇతరులు సహాయపడాలనేటువంటి మనస్తత్వం ద్వారా అందరికీ సహాయం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. అదే పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా అనేక సందర్భాల్లో ఈ అసోసియేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేనటువంటి జనవరిలో మాత్రం ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి హెల్పింగ్ హ్యాండ్స్ అని 2012 సంస్థ పెట్టడం జరిగింది. దానికి కన్వీనర్గా నేను ఉన్నాను. ఇది గత 10 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో కాకుండా చుట్టుపక్కల కూడా దుప్పట్ల పంపిణీ కానివ్వండి, ఔషధాల పంపిణీ కానివ్వండి, లేకపోతే అనాథులకు అనాథులకి ఆహార పంపిణీ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఇట్లా కోవిడ్ సందర్భంలో ఉన్నటువంటి లాక్డౌన్ సమయంలో కానివ్వండి, మొత్తం కూడా ఈ అనాథులకి సాధ్యమంత వరకు సంవత్సరం సుమారుగా 1700 మంది మెంబర్లు ఉన్నారు. దానికి నేను కన్వీనర్గా ఫౌండర్గా ఉన్నాను. సో వాళ్ళకి తోచినంత సాయం 10 రూపాయల దగ్గర నుంచి వాళ్ళకి ఎంతైనా సరే వాళ్ళు ఆ సహాయం మాకు అందిస్తున్నారు. మేము వాళ్ళ ద్వారా చేస్తున్నాము. మేజర్ అమౌంట్ మేము ఇస్తున్నాం, మిగతా అంతా కూడా మా సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసుకున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. దానికి మీడియా తోడ్పాటు కూడా చాలా ఉంది. అందరికీ మా వందనాలు. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగువారి సంప్రదాయాలకు అనుగుణంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని దేవినేని చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి అని అభిప్రాయపడ్డారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలోని పరిటాల ఓంకార్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ హాల్లో 4వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల సందర్భంగా పెద్ద ఎత్తున చేరుకొని వారికి ఇష్టమైన ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆకట్టుకునే విధంగా రంగవల్లికలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు కనబరిచినటువంటి ప్రతిభకి దేవినేని సుధీర బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుధీర మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో 4వ డివిజన్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని 4వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతి అందజేసినట్లు 4వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గల్లా పద్మావతి తెలిపారు.
ఈరోజు 4వ డివిజన్ పరిధిలో శ్రీ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మన పాత సాంప్రదాయాలు మర్చిపోకుండా సంక్రాంతి పండుగ అందరం కలిసి హ్యాపీగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అంతకన్నా సుధీర గారు రావటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పద్మ గారి ఆధ్వర్యంలో 4వ డివిజన్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పాత సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ఈరోజు ముగ్గుల పోటీలు జరగడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది పిల్లలు నృత్య కార్యక్రమాలు అవి చేశారు. చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్పంచుకోవడం. ఈరోజు 4వ డివిజన్లో దేవినేని అవినాష్ గారు ట్రస్టు ద్వారా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కాలనీ పెద్దలు, మన 4వ డివిజన్లో అందరూ మహిళలు చాలా సంతోషంగా బాగా ఆనందంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, డ్యాన్స్ కాంపిటీషన్స్, అలాగే డ్రెస్ కాంపిటీషన్స్ అన్ని ప్రోగ్రాంలు జరిగినాయి. వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రైజులు మన దేవినేని సుధీర గారి ద్వారా ఆ ప్రైజులు అందజేయడం జరిగింది. ముందుగా మరి అందరికీ మన దేవినేని అభిమానులకి, వైసీపీ పార్టీ అభిమానులకి, మన మీడియా మిత్రులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు ప్రజలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగకు మన సంస్కృతి సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉందన్నారు. ఈ పండుగను సమృద్ధిగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. సంక్రాంతి వేడుకలు మన ప్రాచీన సాంప్రదాయాలని, సమాజంలోని అన్ని వర్గాలను ఒకదానితో ఒకటి బంధించి అద్భుతమైన గతాన్ని గుర్తుకు తెస్తాయన్నారు. పండుగ వేళ మనమందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం వెళ్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త వైవిధ్యాల ఆవిర్భావంతో ఇక కోవిడ్-19 ముప్పు పొంచి ఉన్నందున జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సంక్రాంతి పండుగను జరుపుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,348 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 2 మరణించగా 261 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 14,507 మంది మరణించగా రాష్ట్రంలో ఇంకా 14,204 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడ నగరానికి వన్నె తెచ్చేలా ఈ ప్రాంతం ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ప్రజలకు ఇతర ప్రాంతాల నుండి నగరానికి వచ్చిన ప్రజలకు ఈ ఫుడ్ స్ట్రీట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏం తినేట్టు లేదు, ఏం కొనేట్టు లేదు అనే తెలుగు సినిమాలోని పాటను జగన్ అక్షర సత్యం చేశారని మండిపడ్డ ఎక్స్ ఎమ్మెల్యే బోండా ఉమా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ముగిసిన చిరంజీవి భేటీ 1 గంట 20 నిమిషాల పాటు చర్చ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.